హలో గాయ్స్, నేను ఈరోజు బాదం వెనిలా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 కప్ నేను ఫిల్టర్ మైదా తీసుకున్నా, అంటే ముందే నేను లమ్స్ ఏం లేకుండా ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకున్న ఒక 1 కప్ మైదాని తీసుకున్నా. సో 1 కప్ మైదాకి మీకు 2 ఎగ్స్ సరిపోతాయి. అలానే 2 ఎగ్స్ని కూడా తీసుకున్నా. సో ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ని కూడా తీసుకుంటున్నా. సో దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే 1 కప్ అవుతుంది షుగర్. సో అందుకే నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ని తీసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నా. సో ఫైన్ పౌడర్ లాగా మీరు గ్రైండ్ చేసుకోండి. సో ఈ పౌడర్ అనేది బాగా ఫైన్ పౌడర్ కింద అయిపోవాలి. సో లమ్స్ ఏం లేకుండా. సో ఇలాగా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఇందులోనికి నేను 2 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. బోత్ వైట్ అండ్ ఎల్లో కూడా యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి ఒక 5 మినిట్స్, అంటే ఫోమ్ వచ్చేలాగా. సో నేను ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నా. సో మీకు వెనిలా ఎసెన్స్ అనేది ఇంట్లో అవైలబుల్ లేకపోతే ఇలాచీని కూడా యాడ్ చేసుకోవచ్చు స్మెల్ కోసం. సో నేను ఆ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోనికి ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నా, అంటే వంట సోడా అంటారు కదా. సో దాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా లమ్స్ ఏం లేకుండా. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోలేదు, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నా. ఇక్కడ నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నా, కలర్ఫుల్గా కేక్ రావడం కోసం. మీకు వద్దు అనుకున్నట్టయితే స్కిప్ చేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుని పక్కకు పెట్టుకున్న మైదాని కూడా గ్రాడ్యువల్గా మీరు వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. మనం ఎప్పుడైనా కేక్ ఫ్లఫీగా రావాలి అనుకున్నట్టయితే ఒక టిప్ ఏంటంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేయాలి. సో నేను ఇలాగా గ్రాడ్యువల్గా మైదాని వేసుకుంటూ సో ఆ థిక్నెస్ నేను కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నా. సో మీకు బాగా థిక్గా వచ్చేసినట్టయితే మీరు కొంచెం పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను మిక్స్ చేసుకుంటూ ఉన్నా. నాకు ఇంకా కొంచెం మైదా పడుతుంది. సో నేను ఇంకా మళ్ళీ కొంచెం మైదా వేసుకుని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్నా. సో బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే, సో ఇప్పుడు ఇక్కడ రిబ్బన్లా వస్తుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను పాన్ ఆర్ కుక్కర్ తీసుకుని మీరు ఆయిల్ ఆర్ గీని అప్లై చేసుకుని అలానే కొంచెం ఫ్లోర్ని కూడా కింద బేస్ మీద యాడ్ చేసుకుని ఆ కేక్ బ్యాటర్ని ఆ పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో నేను అలానే కేక్ బ్యాటర్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని బాదంతో డెకరేట్ చేసుకున్నా. మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టయితే దేంతో అయినా టూటీ ఫ్రూటీతో అయినా మీరు పైన డెకరేట్ చేసుకోవచ్చు. నేను బాదంతో మొత్తం డెకరేట్ చేసుకున్నా. సో డెకరేట్ చేసుకుని కుక్కర్ లిడ్ అనేది నేను పెట్టేసి ఒక 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్నా. మీకు ఓవెన్ ఉన్నట్టయితే 180 degreesలో 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఒకసారి 20 మినిట్స్లో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే అది ఇంకా బేక్ అవ్వలేదు, ఓన్లీ హాఫ్ బేక్ అయింది. సో ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ దగ్గర మనకి ఫుల్ బేక్ అయిపోయింది. ఎమ్మీ టేస్టీ బాదం వెనిలా కేక్ రెడీ అయిపోయింది. చూసారా, నేను చెక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ బేక్ అయిపోయింది. సో చాలా ఎమ్మీగా బాదం వెనిలా కేక్ని నేను సర్వ్ చేసేసుకున్నా. నా దగ్గర ఉన్న కిసాన్ జామ్తో 2022 అని డెకరేట్ చేసుకున్నా. సో నా దగ్గర అప్పుడు అవైలబుల్ ఉన్న వాటితో ఫ్లఫీ కేక్ ప్రిపేర్ చేసుకుని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో చాలా ఫ్లఫీగా నా కేక్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఈ బాదం వెనిలా కేక్ని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్